మనం ఇంతకుముందు వీడియోలో మోకాలు నొప్పుల గురించి డిస్కస్ చేసినాము. ఇవాళ దేని గురించి డిస్కస్ చేద్దామంటే, ఈ మన ఫింగర్స్ ఉంటాయి కదా! చాలామందికి ఈ ఫింగర్స్‌లో నొప్పులుంటాయి. ఇప్పుడు ఈ ఫింగర్స్‌లో నొప్పి రావడానికి కారణం చెప్తా నేను. ఇప్పుడు మనం ఆర్థరైటిస్ అంటే జనరల్‌గా ఏమనుకుంటాం? మోకాళ్ళ నొప్పి అనుకుంటాం. ఆర్థరైటిస్ అంటే మోకాలు నొప్పి. మోకాలు నొప్పి అంటే ఆర్థరైటిస్. కానీ యాక్చువల్‌గా ఆర్థరైటిస్ అంటే మీనింగ్ ఏందంటే, జాయింట్స్‌లో ఇన్‌ఫ్లమేషన్ ఒస్తుంది. అంటే మన మోకాల్లో గానీ, లేకపోతే ఎల్బోస్‌లో, షోల్డర్స్‌లో ఇన్‌ఫ్లమేషన్ అంటే ఉబ్బిపోయినాయంటే ఆర్థరైటిస్ అంటారు దాన్ని. ఇప్పుడు ఆర్థరైటిస్‌లో గూడా రకాలుంటాయి. రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటది, సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉంటది, గౌటీ ఆర్థరైటిస్ ఉంటది. కానీ ఇప్పుడు చిన్న ఫింగర్స్‌లో నొప్పి అయితుందంటే, దాని అర్థం ఏందంటే ఇక్కడ గూడా మనకు ఆస్టియో ఆర్థరైటిస్ అవ్వచ్చు. ఇక్కడ గూడా మనకు రుమటైడ్ ఆర్థరైటిస్ ఎఫెక్ట్ జేయొచ్చు. అయితే ఒక పేషెంట్‌కి ఏం ప్రాబ్లమ్ ఉండే ఇట్లనే ఈ ఫింగర్స్‌లో ప్రాబ్లమ్. గంటలో అట్‌లీస్ట్ 20 సార్లు ఇట్లా జేసుకోవడం అలవాటుండే అన్నమాట. అండ్ ఇట్లా చేసుకొని మనం ఏమనుకుంటాం, ఇట్లా చేస్తే ఏమైతది అనుకుంటాం. కానీ ఇట్లా చేస్తే ఎన్నో సార్లు చాలా ఎక్కువ చేసిర్రనుకోండి మీరు, మన బొక్కలు అరుగుతాయి. అయితే ఇక్కడున్న బొక్కలు అరిగినాయంటే, ఇక్కడున్న జాయింట్స్ ఏదైతే ఉన్నాయో అవి అరిగినాయంటే ఈ ఫింగర్స్‌లో నొప్పులొస్తాయి. మళ్ళీ ఆ పేషెంట్ జాబ్ ఏం చేస్తుండే తెలుసా మీకు? నేషనలైజ్డ్ బ్యాంక్‌లో క్యాషియర్ ఉండే. క్యాషియర్ అంటే ఏంది? ఎవరైనా వస్తే నోట్స్ కౌంట్ చేయడం, బండలు తయారు చేయడం, రబ్బర్ బ్యాండ్ దానికి రోల్ చేయడం, పక్కకు పెట్టడం. ఇట్లా నోట్లు కౌంట్ చేయడం, రబ్బర్ బ్యాండ్ ఏయడం, పక్కకు పెట్టడం వల్ల కంటిన్యూ అదే పని ఫుల్ డే. అంటే ఎన్ని బండిల్స్ వస్తుండే, ఇప్పుడైనా క్యాష్‌లెస్ అది ఇది అనేసి జర తగ్గిందనుకోండి. కానీ ఇంతకుముందు అయితే మొత్తం బండిల్స్ రావడం, ఎన్నో ఏండ్ల నుంచి ఇదే పని. ఆ పని చేసి ఆమెకి ఈ బోన్‌లో పెయిన్ వస్తుండే. అండ్ దాని తర్వాత ఏమైందంటే ఎన్నో మందులు వాడిండ్రు. కానీ తగ్గలేదు. ఇప్పుడు పనే కౌంటింగ్. ఇప్పుడు ఈ ఫింగర్ జరుగుతేనే కదా కౌంట్ చేయడం. అయితే చాలా బాధలో ఉండే. మన అడ్రెస్ ఎవరో ఇస్తే మన దగ్గరకొచ్చిండ్రు. మన దగ్గరొస్తే మనకు ఏం బయటపడ్డదంటే, ఇక్కడే ఆస్టియోఆర్థరైటిస్ లేదు. మోకాల్లో గూడా ఆస్టియోఆర్థరైటిస్ ఉంది. నడుములో గూడా నొప్పి ఉంది. అండ్ ఆ పేషెంట్‌కి మలబద్ధకం ప్రాబ్లమ్ గూడా ఉండే. అయితే మన హోమియోపతిలో ఎట్లుంటది? మనం హోలిస్టిక్ మెడిసిన్ ఇస్తాం. అంటే పేషెంట్‌కి ఉన్న అన్ని ప్రాబ్లమ్స్‌కి సెట్ అయిన మందులు ఫస్ట్ తీసుకోవాలి. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఈ ఫింగర్స్‌లో నొప్పులున్నాయి, మోకాల్లో నొప్పులున్నాయి, మళ్ళీ దాని తర్వాత నడుము నొప్పి ఉంది. ఇవన్నీ కన్సిడర్ చేసి మనము హోమియోపతి మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ఆ పేషెంట్‌కి తగ్గింది. మనకి ఏం కారణాల వల్ల ఈ ఫింగర్స్‌లో నొప్పులుంటాయని తెలిసింది? ఆస్టియోఆర్థరైటిస్ వల్ల, రుమటైడ్ ఆర్థరైటిస్ వల్ల. ఇవైతే రోగాల పేర్లు. కారణాలేమున్నాయి? ఇట్లా కొందరికి అలవాటుంటది. ఇట్లా జేసుకోవడం. అట్లా చేసుకోవడం వల్ల వస్తాయి. మళ్ళీ ఒకటే పని చాలా ఎక్కువ చేయడం వల్ల, ఆ రీజన్స్‌లో స్ట్రెయిన్ అవ్వడం వల్ల, అక్కడ ఉబ్బిపోవడం వల్ల అయితాయి. మళ్ళీ విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల అయితాయి. కాల్షియం డెఫిషియన్సీ వల్ల అయితాయి. సో, ఇవన్నిటికి ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను నేను. ఇవన్నిటికి మంచి హోమ్ రెమెడీ ఏందంటే, ఇంతకుముందు మనం గోల్డెన్ మిల్క్ అని డిస్కస్ చేసినాం గదా! ఆ గోల్డెన్ మిల్క్ మీరు డైలీ 1 కప్ తీసుకోండి. ఇప్పుడు గోల్డెన్ మిల్క్ అంటే ఏంది? 1 కప్ ఆఫ్ మిల్క్ తీసుకోవాలి. ఆవు మిల్క్ అంటే కౌ మిల్క్ తీసుకోవాలి. దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేయండి. గోరువెచ్చని టెంపరేచర్‌లో తీసుకోండి. కలుపుకొని తాగేసేయండి. ఎవ్రీ డే ఇట్లా మీరు మార్నింగ్ చేయండి. ఇది చేయడం వల్ల మీకు ఈ ఫింగర్స్‌లో నొప్పులున్నా, జాయింట్స్‌లో నొప్పులున్నా జర రిలీఫ్ ఉంటది. పూర్తిగా తగ్గాలి అంటే ఆస్టియోఆర్థరైటిస్ వల్ల అయితుంది, సోరియాటిక్ ఆర్థరైటిస్ వల్ల అయితుంది, లేదంటే ఏమైనా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్ వల్ల కూడా ఇట్లా అయితే మీరు మన క్లినిక్‌కి కన్సల్ట్ చేయొచ్చు. దేవుని దయ వల్ల మీకు మంచి రిజల్ట్ ఉంటది. థాంక్ యూ.